మా రక్షకుడా, మా సహాయకుడా, మాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుడా, దేవుని రాజ్య వారసులుగా మార్గము చూపుచున్న దేవుడా, పరిశుద్ధాత్మను అనుగ్రహించండి. ఈ ఉదయ కాలంలో మాట్లాడుచున్న నా మాటలు మా అందరి హృదయపు ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగినట్లు నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని, నీ బూరగా నన్ను వినియోగించుకోమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త శక్తి గల నామమున బ్రతుములాడి వేడుకొనుచున్నాం మా తండ్రి. ప్రియమైనటువంటి వారులారా, చదవబడినటువంటి వాక్యంలో మనము 3-4 విషయములుగా విభాగించుకొని ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాను. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఏమన్నాడండి ఆయన? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ బండ ఎవరు అనే పదముకు వచ్చినప్పుడు పేతురు గారా, యేసుక్రీస్తు ప్రభువా అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. ఆ ప్రశ్నకు సమాధానముగా మనం ఏమని తెలుసుకున్నాము? బండ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే బండ. ఈ బండ పాత నిబంధన కాలము నుండి ఉన్నటువంటి బండ. ఆయనే మనకు పునాది అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. దాని తర్వాత ఆయన ఆలయమును ఏ విధముగా కడుతూ ఉన్నాడో, మన హృదయాలయమును ఏ విధముగా నిర్మాణము చేస్తూ ఉన్నాడో, క్రమ పద్ధతిలో కట్టుతూ ఉన్నాడో, ఆయన పరిశుద్ధాత్మ మన యందు ఎలాగూ నివాసం ఉంటూ ఉన్నదో, తండ్రి అయిన దేవుడు మన యందు ఏ విధముగా నివాసం ఉంటూ ఉన్నాడో, కుమారుడైన దేవుడు మన యందు ఏ విధముగా నివాసం ఉంటూ ఉన్నారో, వీరు త్రియేక దేవుడు ఏ విధముగా అయ్యాడో మనము ధ్యానము చేసుకున్నాం. ఈ యొక్క సంఘము ముందు, ఈ సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువవు అనేటువంటి మాటను కూడా చూసాం. ఏ విధముగా మనకు ఆధిపత్యమును ఈ దేవాతి దేవుడు అనుగ్రహించి ఉన్నాడో, తన పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఉన్నాడో మనము తెలుసుకొని ఉన్నాం. ఈ సత్యమును ఎరిగినటువంటి మనం మరి ఒక మాటకి వెళ్ళడానికి ముందుగా ఉన్నటువంటి మాట ఏమిటి? ఆ మాట అంటే పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులను నీకిచ్చెదను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ తాళపు చెవులను గురించి, ఈ తాళపు గుత్తెను గురించి మనము ధ్యానము చేస్తూ గత వారము కొన్ని విషయాలను తెలుసుకున్నాము. మొట్టమొదటి విషయము మనము తెలుసుకున్నటువంటిది ఒక అధికారము అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఈ తాళపు చెవులు ఒక అధికారము. ఈ యొక్క తాళపు చెవులు మనకు నిత్య జీవము. ఇది ఎవర్ లాస్టింగ్ అనే విషయాన్ని కూడా తెలుసుకున్నాము. వీటన్నిటికీ కూడా ప్రముఖమైనటువంటి మాట, మనము తెలుసుకున్న మాట, యేసుక్రీస్తు ప్రభువే మనకు మార్గమని, ఆయనే తాళపు చెవి అని మనము తెలుసుకున్నాం. ప్రియులారా, ఈ తాళపు చెవికి మనము అర్హులం కావాలి అనంటే, ఈ తాళపు చెవిని మనము కలిగి ఉన్నాము అనేటువంటి మాటను మనము ఎరగడానికి ప్రియులారా, ఒక మాటను ఏమి తెలుసుకున్నామంటే, మనము సత్యములో జీవించాలి. ఒక సమయము వచ్చి ఉన్నది. ఇప్పుడు దేవుని రాజ్యము మన దగ్గర ఉన్నది, మనలోనే ఉన్నది. కాలము సమీపించి ఉన్నది, మారు మనసు పొందిడి అన్నటువంటి మాటలను మనము ధ్యానము చేస్తూనే ఉన్నాం. ఈ సమయమును గురించి ఒక మాట త్వరగా నేను చెప్పి మన యొక్క వాక్యంలోనికి వెళ్తాను.
తాళపు చెవులు ఇవ్వబడినటువంటి పేతురు గారు ఎంత పరిచర్య చేశాడో, ఎంత చక్కగా ఆయన తన పరిచర్యను ముగించుకొని నేను మంచి పోరాటము పోరాడి తిని అంటాడు కదా. తిమోతికి వ్రాసినటువంటి పత్రికలో 2వ పత్రికలో 4వ అధ్యాయంలో నేను మంచి పోరాటము పోరాడి తిని నా కొరకు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. ప్రియమైనటువంటి వారలారా, తాళపు చెవి కలిగినటువంటి ఆయన చేసినటువంటి పనిని, ఆ తాళపు చెవిని ఆశించుచున్న నీవు, ఆ తాళపు చెవి కావాలని కోరుకుంటున్న నీవు, ఆ పరిశుద్ధ అభిషేకము నీకు కావాలని కోరుకుంటున్న నీవు కూడా మరి ఆ తాళపు చెవిలో 2 ఉన్నాయి. ఒకటి, నీకు బాధ్యత ఉన్నది, ఆ బాధ్యతను నెరవేర్చడానికి అధికారము కూడా ఉన్నది. ఆ బాధ్యతను నెరవేర్చడానికి నీకేముందండి? అధికారం ఉన్నది. అధికారం ఉంది. కానీ బాధ్యత లేకుండా నేను అధికారం నెరవేరుస్తానంటే కుదురుద్దా? కుదరదు. ఐ విల్ నాట్ డూ మై డ్యూటీ బట్ ఐ వాంట్ ద పవర్. నడుస్తుందా? జరగదు. ప్రభుత్వాలే కూలిపోతున్నాయి నువ్వు బాధ్యత సరిగా చేయడం లేదని. మరి దేవుని దగ్గర లెక్క చాలా చక్కటి లెక్క ఉంటది, ఎవరో దాచిపెట్టలేమండో ఆ లెక్కని. మరి అంత గొప్ప సత్యం ఎరిగి ఉన్నటువంటి మనం ఈ కాలంలో, పవిత్రమైన కాలంలో పేతురు గారు ఏం చేశారో అనడానికి ముందుగా కాలము సమీపించి ఉన్నది అనేటువంటి మాటను ఒక్కసారి ఎరుగుదాం ప్రియులారా. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒక్కసారి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనము. నీవు ఆ సంగతి విని ఉన్నావు, ఇది అంతయు ఆలోచించుము, అది నిజమని మీరు ఒప్పుకొనవలెను కదా. తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను. అవి పూర్వకాలమున సృజింపబడినవి కావు, అవి ఇప్పుడు కలుగునవియే. అవి నాకు తెలిసే. ప్రియమైనటువంటి వారులారా, ఒక నూతనత్వము నీ జీవితంలో రావాలి. ఈ నూతన జీవితము మారు మనసు పొందడమే, తిరిగి జన్మించడమే. ఈ యొక్క ధన్యత నీకు కావాలి అని అంటే మారు మనసు పొందాలి నువ్వు. దిస్ ఈస్ ద టైమ్ టు చెక్ యువర్ సెల్ఫ్. నేను మారు మనసు పొంది ఉన్నాను అని నాతో చెప్పడం కాదు, నీతో నీవు చెప్పుకో. నీలో కలిగిన మార్పు ఏంటి అనేది నీవు తెలుసుకో. ఎందుకంటే ఈ దేవుని రాజ్య తాళపు చెవులు కలిగి ఉన్న నీవు ఆ రాజ్యంలోనికి ప్రవేశించాలి. ప్రవేశించడం కొరకు మొట్టమొదట నీ సిద్ధపాటు అవసరము. 43వ అధ్యాయము యెషయా గ్రంథము 19వ వచనం ఒకసారి చూడండమ్మా. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, ఇప్పుడే అది మొలుచును. మీరు దానిని ఆలోచింపరా? మీరు దానిని ఆలోచింపరా? పరలోక రాజ్యం గురించి సుందర్రావు సహోదరుడు చెప్పాడు, వసంత్ కుమార్ బ్రదర్ చెప్పారు, డాక్టర్ ఎంఎం రావు గారు చెప్పారు, పురుషోత్తం రావు గారు డాక్టర్ గారు చెప్పారు, ఇంకా అనేక మంది చెప్తూనే ఉన్నారు. సంవత్సరాల తరబడి వింటూనే ఉన్నాం. బట్ డోంట్ యు థింక్ దట్ దిస్ ఈస్ ద టైమ్ దట్ యు హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ ఎ కన్ఫర్మేషన్. ఈ పరలోక రాజ్యములోనికి నేను ప్రవేశించడానికి అర్హత కలిగి ఉన్నాను అన్న సత్యాన్ని మనము ఎరగాలి. డోంట్ యు థింక్ అబౌట్ ఇట్. 42 యెషయా గ్రంథము 42:9వ వచనం ఒకసారి చూడండి అమ్మా. మునుపటి సంగతులు సంభవించును కదా. మునుపటి సంగతులు సంభవించెను కదా. క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను. పుట్టక మునిపే వాటిని మీకు
తెలుపుచున్నాను. పుట్టక మునిపే వాటిని మీకు తెలియజేయుచున్నాను. సముద్ర ప్రయాణం చేయువారులారా, సముద్రంలోని సమస్తమా, ఉమ్, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవా క్రొత్త గీతము పాడుడి, భూదిగంతముల నుండి ఆయనను స్తుతించుడి. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు మరలా మరలా మీతో చదివిస్తున్నానంటే ప్రియులరా, ఎన్ని సంవత్సరములు నీవు వాక్యము విన్నా గాని నీ జీవితంలో నూతనత్వము, నిన్ను నీవు మర్చిపోయి చెడుని విడిచిపెట్టి మారు మనసు పొందనట్లయితే నీ జీవితము వ్యర్థమైపోతుంది. నీ జీవితము వ్యర్థమైపోతుంది. నిన్ను నీవు మార్పు చెందవలసినటువంటి బాధ్యత నీకు ఉన్నది ప్రియులారా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 13వ వచనం. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. ప్రియమైనటువంటి వారులారా, ఈ పరలోక రాజ్యమును గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. దేవుని రాజ్యము గురించి మాట్లాడుతూ ఉన్నాం. అనేక సంవత్సరములుగా ఈ సువార్తను వింటూనే ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకమునికి ఎందుకు వచ్చాడు అనేటువంటి దాని మీద ఒక ప్రముఖమైనటువంటి ప్రశ్న ఒకవేళ నేను వేస్తే, ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడమ్మా? ఏమన్నా చెప్పగలమా? లోక పాపములను మోసుకొని లోక పాపములను మోసుకొని పోవడానికి. ఎందుకు మోసుకుపోవాలి ఆయన లోక పాపాలు? వై షల్ హీ క్యారీ ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్? మన ఎందుకు మోసుకుపోవాలండి? సువార్తను ప్రకటించడానికి వచ్చారు. సువార్తను ప్రకటించాలి. ఎందుకు ప్రకటించాలండి సువార్తని? పరలోక రాజ్యంలో చేర్చడానికి. ది అల్టిమేట్ గోల్, ఆయన యొక్క ప్రముఖ ఉద్దేశము మనలను పరలోక రాజ్య నివాసులుగా చేయాలి. ఏదైతే ఆధిపత్యము, అధికారము మన పితరుడైన ఆదాము పోగొట్టుకున్నాడో దాన్ని తిరిగి మనకు దయచేయాలి. We shall be restored back to the power that has been given by the Lord. ఆ పరిపాలన, ఆధిపత్యము, సార్వభౌమాధికారము నీకు ఇవ్వాలి. అది ఆయన యొక్క అల్టిమేట్ గోల్. ఇట్ ఈస్ ద డెస్టినీ. పాప క్షమాపణ, పశ్చాత్తాపము, నీ విశ్వాసము, దే ఆర్ ద మీన్స్. అవి మనకు అవసరము. దేనికి? దీని కొరకు పరలోక రాజ్య వారసులుగా చేరడానికి, తండ్రితో సమాధాన పడడానికి ఈ మార్గముగా యేసు క్రీస్తు ప్రభు వచ్చాడు. మనలని పరలోక రాజ్య నివాసులుగా చేయడానికి, దేవుని రాజ్య వారసులుగా చేయడానికి ఆయన ఈ మార్గమును మనకు బోధించాడు. అదే సువార్త, అదే ఆయనను గుర్చినటువంటి జ్ఞానము ప్రియులారా. ఆయనను గుర్చినటువంటి జ్ఞానము. రెండవ పత్రిక కొరింథీయులకు వ్రాయబడినటువంటిది 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. కాగా ఎవడైనను క్రీస్తు యందు ఉందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. అసలు కొత్తదంటే ఏంటి బ్రదర్? కొత్తదంటే ఏంటి? పాతవి అన్ని గతిస్తాయి, కొత్తగా. అమ్మా, పాతవి గతించిపోయినప్పుడు క్రొత్తగా మారుతాం. పాతవి గతించిపోయినప్పుడు క్రొత్తగా మారుతాం. ఒక్క క్షణం నేను ప్రక్కకు వస్తాను. ఒకవేళ నీవు ఒక కొత్త కారు కొనుక్కుంటావు, సరే, అది ఇన్స్టాల్మెంట్ మీద కొనుక్కుంటావా, నీ డబ్బులు పెట్టి కొనుక్కుంటావా, వేరే విషయం. ఒక కారు కొనుక్కుంటావు నువ్వు. ఆ కారుని ఏమని అడుగుతారు నిన్ను అందరూ? కొత్త కారు అమ్మా, కొత్త కారు అని అడుగుతారు.
బ్రదర్ ఇది కొత్త కారేనా అని అడుగుతారా అడగరా? అడుగుతారు. అప్పుడు ఏం చెప్తావు నువ్వు? కొత్తదైతే కొత్తది, సెకండ్ హ్యాండ్ అయితే లేదు, పాతదమ్మ. నేను ఇప్పుడు కొత్త దాని గురించే మాట్లాడుతున్నాను మేడం గారు, ఎలిజబెత్ అమ్మ గారు. నేను అసలు ఇప్పుడు పాత కారు, సెకండ్ హ్యాండ్ కారు, యూజ్డ్ కారు అని మాట్లాడట్లేను. నేను కొత్త కారు ఏం చెప్తాం, కొత్త కారు అని చెప్తాను. రైట్. ఇప్పుడు ఈ కొత్త కార్లు ఎన్ని వాళ్ళు రెడీ చేసి ఉంటారండి? ఆ కంపెనీ వాళ్ళు ఎన్ని కొత్త కార్లు ఉంటాయి? చాలా ఎక్కువ ఉంటాయి. ఎన్ని? లక్షల్లో ఉంటాయా, వేలల్లో ఉంటాయా, వందల్లో ఉంటాయా? వందల్లో ఉంటాయి. లక్షల్లో కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. అది ప్రియమైనటువంటి వారులారా, ఇది క్రొత్త ధనము, ఇది క్రొత్త కారు. ఇంకొక మాట అడగాలి, బ్రదర్ ఈ మోడల్ ఎందుకు కొన్నావు బ్రదర్? అబ్బా ఇంకొక మోడల్ ఉంది బ్రదర్, దాంట్లో అయితే అన్ని స్మార్ట్ టెక్నాలజీస్ ఉన్నాయి బ్రదర్, ఆ స్మార్ట్ టెక్నాలజీతో కొనుక్కోకపోయావు అని అడుగుతారు మనం. అది కొత్తదా పాతదా ఆ కారు? కొత్తదే. కొత్తదే. అమ్మా? ఆహా, ఈ కారు కూడా కొత్తదే, ఆయన చెప్పేది అడిగేది కూడా కొత్తదే. అవునా కాదా? అవునండి. అవునా కాదా? అవును. ప్రియమైనటువంటి వారులారా, అదే విధంగా దినము నీ జీవితంలో నూతనత్వము ఆయన స్వారూప్యములోనికి మారేదిగా ఉండాలి. ఎవ్రీడే డెవలప్మెంట్, అనుదిన అభివృద్ధి నీలో ఉండాలి. అభివృద్ధి చేయండి అన్నటువంటి నూతనత్వాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే, నేను ఎప్పుడో బోర్న్ అగైన్ బ్రదర్. మా తాత మమ్మల్ని క్రైస్తవులుగా తీసుకొని వచ్చినప్పటికే, మా నాన్నగారు క్రైస్తవులు, మేము క్రైస్తవులు. దేవునికి స్తోత్రం. నీలో నూతనత్వము ఏమున్నది? నీలో ప్రయోజకత్వము ఏమున్నది? నీలో ఆయన రాజ్య వారసత్వమునకు నువ్వు ఎవరిని తీసుకొస్తున్నావు? ఎన్ని ఆత్మలను సంపాదిస్తున్నావు అన్నటువంటి ప్రశ్న నీ కారు యొక్క స్మార్ట్నెస్. నీలో నూతనత్వానికి అది ప్రతిఫలంగా కనబడుతుంది. ఆమేన్. ఆ ప్రతిఫలాన్ని నీవు అనుదినము అభివృద్ధి చేయాలి. నీవు ఎన్ని సంవత్సరాలు క్రైస్తవుడివి, ఎన్ని సంవత్సరాలు క్రైస్తవురాలివి, దానికేం లెక్కలేదండి. రక్షణ పొందుకున్న వాళ్ళందరూ రక్షణే. మొదటి వారు కడపటి వారి కుదిరండి. కడపటి వారు. మొదటి వారగుదురు. హల్లెలూయా. హల్లెలూయా. నీ యొక్క అభివృద్ధి ఇక్కడ పని చేస్తుందని నీవు ఎరగాలి. ఈ నూతనత్వంలోనికి నీవు ఈ తాళపు చెవులని పొందుకొనున్నావు. అదే పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానము నీకివ్వబడుచు ఉన్నది. ఆ సువార్తను నీవు పట్టుకొని ముందుకు వెళుతున్నావు. ఆ సువార్త పరిచర్యలో ఉన్న వారికి నీవు సహాయము చేస్తూ ఉన్నావు. హల్లెలూయా. కారకురాలుగా ఉంటున్నావు, కారకుడుగా ఉంటూ ఉన్నావు. ఇది లేకుండా పోతే, ఒక 5 సంవత్సరాల ముందు నువ్వు కొత్త కారు కొనుక్కున్నావు. ఇప్పుడు ఏమండి మీ కారు కొత్తదంటారా? పాత కారు అంటారండి. లేదు బ్రదర్, ఒక 30 సంవత్సరాల ముందు అంటారు. ఏమంటారు అప్పుడు? కొత్త కారు అంటారు. కొత్తదంటారా 30 సంవత్సరాల ముందు కారుని? కాదండి, పాత మోడల్. అమ్మా మోడల్ పాత. పాత మోడల్. ప్రియమైన వారులారా, నీవు క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా అనుదినము నూతనత్వములో మారుతూ ఉండాలి. ఆయన స్వరూప్యములోనికి నూతనత్వముతో మారుతూ ఉండాలి. ఆయనకు సాక్షిగా బ్రతకాలి. అనుదినము ఒక క్రొత్తదనము, పాతది లేదు. అనుదినము నీ మోకాళ్ళ జ్ఞానము, ఆయన ఇచ్చిన తాళపు చెవి, ఒక క్రొత్త దాన్ని ఓపెన్ చేయాలి. ప్రియులరా, హల్లెలూయా. ఒక ద్వారాన్ని తెరవాలి. ఆ తెరిచేటువంటి పరిచారకుడిగా, పరిచారకురాలుగా నీవు ఉండాలి.
నాకు బాగా సంతోషము దుఃఖం వేసేదో ఏంటో తెలుసండి? మా పశ్చాత్తాప ప్రార్థన ఎవరన్నా చేయండి. పాపం అక్క మేరమ్మ వెంటనే మొదలు పెడుతుంది, చాలా సంతోషం. లేకపోతే ఇంకొకరు ప్రార్థన మొదలు పెడతారు, చాలా సంతోషం. మిగిలిన వాళ్ళకి ఏమైంది? మిగిలిన వాళ్ళు ఎందుకు చేయకూడదు? ఎందుకు? ఈమెకి తాళపు చెవులు తెలుసు. నేను ప్రార్థన చేస్తే నా దేవుడు నాకు పని చేస్తాడని తెలుసు. ఆమెకి మార్గము చెప్పబడి ఉంది కాబట్టి ఆమె చేస్తుంది. నువ్వు నేను గుడ్డివారమా? నీవు నేను చెవిటివారమా? కాదు. ఒక అవకాశము దేవుడు నీకు ఇచ్చాడు, దాన్ని దారబోసుకోకు, విడిచిపెట్టకు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమా 12:2. తీస్తున్నాను. మీరు ఈ లోక మర్యాద అనుసరింపక ఉత్తమమును మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఆయన చిత్తానుసారముగా రూపాంతరము పొందాలి ప్రియులరా. ఆ రూపాంతరం పొందడానికే నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కనైనటువంటి ధన్యతను, అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 23-25 వచనం చూడండి. న్యాయాధిపతులు 2:23-25. కాదు నాన్న, న్యాయాధిపతులు 2వ అధ్యాయము 23-25 వచనం నాన్న. ఓకే సార్. అందుకు యెహోవా జనులను యెహోషువ చేతికి అప్పగింపకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనిచ్చెను. 25 వరకు చదువునాను, 23-25 దాకా. సార్, న్యాయాధిపతుల్లో 2వ చాప్టర్లో 23 వరకే ఉన్నది సార్. దేవునికి స్తోత్రం. అట్లయితే ప్రకటన గ్రంథం 1:18 చూడండి. 1:18. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను. మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, ఈ సజీవుడైనటువంటి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు గనుక ఆయన తాళపు చెవులను ఎవరికి ఇచ్చాడండి? మొదట దావీదు. ఏమా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనం చదివినటువంటి మాటల్లో, చదవబడిన మాటల్లో ఎవరికి ఇచ్చాడు తాళపు చెవులు? ఏమా ఈ పేతురు ఏం చేశాడు? ఈ పేతురు ఈ తాళపు చెవులు తీసుకొని ఏం చేశాడు తల్లి? పాతాళలోక ద్వారం కార్యము 2వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. చూస్తాను సార్. 2వ అధ్యాయం 3వ వచనం. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మలో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము కింద నుండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి వారులారా, సమయాతీతం అవుతుంది గనుక పరిశుద్ధాత్మ వరమును
అక్కడికి తీసుకొని వచ్చాడు. ఆ ధన్యత పొందుకున్నటువంటి వారు ఏమయ్యారో చూడండి. 8వ వచనం చూడండి. పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ పేతురు నిమిత్తము మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము పాపక్షమాపణ నిమిత్తము ప్రతి ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అని అన్నారు పిల్లరా. అవునా కదా? Yes, sir. వీళ్ళు నమ్మారా నమ్మలేదా? నమ్మారు. 41వ వచనం చూడండి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి. కాబట్టి ఆయన వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎవరండి వీళ్ళంతా? ఇందులో యూదులు ఉన్నారా? లేదు. ఉండుంటారేమో సార్. అయ్యా ఉండుంటారేమో. ఉండుంటారేమో అంటారా? Yes. దేవునికి స్తోత్రం. 10వ వచనం చూడండి, లేకపోతే 9వ వచనం నుండి చూడండి. ఎవరెవరు ఉన్నారో ఇక్కడ? పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతామియా, యూదయ, మెసొపొతామియా, యూదయ, కప్పదోకియా, కప్పదోకియా, పొంతు, ఆసియా, పులియా, సంపులియా, ఐగుప్తు అను అను దేశముల దేశముల యందలి వారు, కురేనియా దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నారు, రోమ నుండి పరమశిలుగా వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్షేత్రియులు, అరబీయులు, ప్రియమైనటువంటి వర్లరా, ది ఎంటైర్ వరల్డ్, the whole universe, you can see here, there is no one left. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నీకు జ్ఞానం ఇచ్చిందో, ఆయన చిత్తానుసారముగా పని చేయడానికి వెళ్ళాడో విజయం పొందాడు పౌలు గారు. ఆ తాళపు చెవులను తీసుకొని వెళ్ళాడు. ఆ తాళపు చెవులతోటి ఆయన అద్భుతంగా తన పరిచర్యను కొనసాగించాడు. ప్రియులారా, అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఏం జరిగింది? జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులు పట్టిన అపవిత్ర ఆత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గల వారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగను. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులు, స్త్రీలు బాప్తిస్మము పొందిరి. ఎవరు వీళ్ళంతా? అమ్మా, ఎవరు వీళ్ళు? సమరయులు. 10వ వచనం చూడండి. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడివాడు బడిన అనబాడు. క్షమించాలి, 14వ వచనం బ్రదర్. సమరయ్య వారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. అప్పుడు పేతురు యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. ప్రియమైనటువంటి వారులారా, ఈ పరిశుద్ధాత్మ నీ జీవితాన్ని, నా జీవితాన్ని మార్చేస్తుంది. ఈ పరిశుద్ధాత్మ నిన్ను, నన్ను తన పరిచర్యలో కొనసాగిస్తుంది. దేవుని చిత్తముతో నిన్ను నూతనత్వములోనికి మారుస్తుంది. ఆ పరిశుద్ధాత్మ కొరకు నువ్వు ఎదురు చూడాలి. నిన్నటి దినమున మన గ్రూప్ లో ఉన్న ఒక
కుమార్తె నాకు ఫోన్ చేస్తే, సహోదరి ఒక అనుభవం చెప్పాను ఆమెకి నేను. ఏమిటంటే, ప్రియమైన వర్లారా, వేకువన లేచి ఒక క్షణం, నేను వాక్యం నుంచి ప్రక్కకు వస్తున్నాను, క్షమించాలి. నా అనుభవం మీకు ఉపయోగపడాలని ఆశపడుతున్నాను. వేకువన లేచి 2 చేతులు పైకెత్తి మోకాళ్ళ మీద కూర్చొని, యేసు క్రీస్తు ప్రభువా నీ నామములో శక్తి ఉన్నది, యేసు క్రీస్తు ప్రభువా నీ నామములో జీవం ఉన్నది, యేసు క్రీస్తు ప్రభువా నీ నామములో ప్రేమ ఉన్నది, యేసు క్రీస్తు ప్రభువా నీ నామములో రక్షణ ఉన్నది, యేసు క్రీస్తు ప్రభువా నీ నామములో క్షమాపణ ఉన్నది, యేసు క్రీస్తు ప్రభువా నీ నామములో ఆదియు అంతము ఉన్నవి, యేసు క్రీస్తు ప్రభువా నీ నామములో చేయు ప్రతి ప్రార్థనకి సమాధానం ఉన్నదని చేతులెత్తి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ ఇలా దిగి వస్తుందండి. ఎంతసేపు పడుతుంది మాటలు చెప్పడానికి, ఆయనను స్తుతించడానికి? ఎంతసేపు పడుతుందండి? ఇది నా అనుభవము. నేను గత వారం నుంచి రోజు ఈ పని చేస్తున్నాను. పరిశుద్ధాత్మ అనుభవం వస్తుంది. నేను సిద్ధపరచుకున్న వాక్యం ఎటుపోతుందో కానీ ఒక క్రొత్త ధనాన్ని నేను కనుగొంటున్నాను. ఆయనే వాక్యమును దయచేస్తున్నాడు. పిల్ల, ఈ ధన్యత ఈ గ్రూప్ లో మనకి ఇవ్వబడి ఉన్నది. ప్రతి ఒక్కరూ ఈ అనుభవంలోనికి రావాలని మేము ఆశపడుతున్నాం పిల్లరా. కాబట్టి ఇప్పుడు యూదులు మారారు, సమరయులు మారారు, ఇంకా రోమీల దగ్గరకు వద్దాం. ఒక్కసారి చూడండి, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం చూడండి, 4వ వచనం చూడండి. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు ఏంటి, ఎవరిని అడుగుతున్నాడు ఈయన? ప్రభువా ఏమని అడిగాను. ప్రభువా ఏమని అడిగాడు? ఎవరైనా? కొర్నేలి, నీతిమంతుడు, ఈయనకి దర్శనం కలిగింది. ఆ దర్శనంలో దూత కనబడింది. ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అమ్మా, నీ ప్రార్థన దేవుని దగ్గరికి జ్ఞాపకార్థంగా చేరుతుందా, చేరట్లేదా? దేని గురించి ప్రార్థన చేస్తున్నావు? ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఆయన రాజ్య స్థాపన కొరకు నీవు ప్రార్థన చేస్తున్నావా? ఆయన పరిచారకుల కొరకు నీవు ప్రార్థన చేస్తున్నావా? ఆ పరిచర్య కొనసాగడానికి నీవు గుప్పిలు విప్పుతున్నావా? ఏం చేస్తున్నావు? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని కూర్చుంటున్నావా? చక్కనైన వాక్యం వింటున్నాం లేండి బ్రదర్. అబ్బా ఎంత బాగుంది బ్రదర్. దేనికి ఫలితం ఏమిటి? వాట్ ఈస్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్? నీ మార్పు దేనికి పనికొస్తుందో నీవు తెలుసుకోవాలని ఇదే సరి అయిన సమయం అని చెప్పడానికి నేను మీ ముందు నిలబడుకొని ఉన్నాను ప్రియులారా. ఈ వాక్య పరిచర్య కొనసాగడానికి మీ బాధ్యత మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇక్కడ మీరు చూస్తే ఈ పేతురు గారు రావడం, యోహాను గారు రావడం, వారి మీద చేతులు ఉంచగా అక్కడ వారికి పరిశుద్ధాత్మ అభిషేకం కలగడాన్ని మనము చూస్తాం ప్రియులారా. ఎందుకు ఈ మాటలు నేను ఇంకా చెప్తూ ఉన్నానంటే 42వ వచనం చూడండి అమ్మా. ఇది అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. 44వ వచనం చూడండి అమ్మా. సార్ 43 వరకే ఉన్నాయి సార్. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. హల్లెలూయా. ఏమైందండి?
పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ వినుచున్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ప్రియమైనటువంటి వారులారా, ఆ పరిశుద్ధాత్మ ఈ దినం నీ మీద నా మీద కూడా దిగుతూ ఉంది. నీ మీద నా మీద కూడా దిగుతూ ఉంది. మీరు ఒక మాటను తెలుసుకోవాలి ప్రియులరా, ఒక మాటను తెలుసుకోవాలి. ది అల్టిమేట్ కీ ఈస్ ద గాస్పల్. ది అల్టిమేట్ కీ ఈస్ ద గాస్పల్. ఆ సువార్తను నీవు పట్టుకొని ముందుకు కొనసాగాలి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి. నేను నేను మాసిదోనియా మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలు, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని సరే, ఏర్పాటుతో 5వ వచనం కాక చదవండి బ్రదర్, సమయం అవుతుంది కాబట్టి. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం ఉపదేశ నుండి సారము ఏదనగా పవిత్ర హృదయం పవిత్ర నుండి హృదయము నుండి, మంచి మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు కలుగు ప్రేమయే. ప్రేమైన వారులరా, మీ పక్కింటి దగ్గర సరే మాసిదోనియా, కప్పదోనియా, లేకపోతే సమరయ, యూదయ, ఇవన్నీ దేశాలను పక్కకు పెడదాం. మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళ మీద నీకు ప్రేమ ఉందా? కొన్ని మీ సంఘంలో, నీ స్నేహితుల్లో తప్పు చేస్తున్న వారు తప్పిపోతుంటే వాళ్ళ మీద నీకు ప్రేమ ఉందా? ఒక్కసారి నిన్ను నీవు యోచించుకో ప్రియుడా, సహోదరి, సహోదరుడా. నీ రక్షణను నీవు కాపాడుకో. ఇతరుల కొరకు నీవు ఈ వాక్యమును తెలియపరచు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనం చూడండి. పత్రిక రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడును కాను. సువార్తను గుర్చి నేను సిగ్గుపడేవాడను కాదా? ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట ఏమా? యూదునికి ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఏమిటి దేవుని శక్తి? రక్షణ కలుగజేయుటకు ప్రతి ఒక్కరికి. ఏంటది? సువార్త. చేస్తుందండి రక్షణ. సువార్తను గూర్చి సువార్త. ఈ సువార్త యేసుక్రీస్తు ప్రభువుని గూర్చిన సువార్త. అది శక్తి అయి ఉన్నది. ఆ శక్తి దేవుని శక్తి అయి ఉన్నది. అది దేవుని జ్ఞానము ప్రియులరా. అదే దేవుని యొక్క రాజ్య తాళపు చెవులు అని మనం విని ఉన్నాం ప్రియులరా. అందుకే లూకాసు సువార్త 11వ అధ్యాయం 52వ వచనంలో ఒక మాట చెప్పాడు చూడండి. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని మీరు పోతిరి జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి. మీ కొరకే పెట్టుకున్నారు, ఇతరులు లేరు. మీరును లోపల ప్రవేశింపరు, మీరు లోపల ప్రవేశించరు, ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పాను. ప్రవేశించు వారిని అడ్డగింతురు. ప్రియమైన వారులారా, సువార్త ప్రకటించండి. యేసుక్రీస్తుని గురించినటువంటి జ్ఞానమును తెలియపరచండి. ఆయన దేవుని కుమారుడని ఎరగడం ఎంతసేపు అండి? మనకు జ్ఞానము ఆయన దగ్గర నుంచే వస్తుంది. ఆయనే గొప్ప దేవుడు. హల్లెలూయా. 17వ అధ్యాయం 3వ వచనం చూడండి. సార్ యోహాను 17 సార్. అవునా? యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనము. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును
నీవు పంపిన యేసుక్రీస్తును యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య నిత్య జీవము జీవము. ఎరుగుటయే నిత్య ఎరుగుటయే నిత్య జీవము. జీవము. ప్రియమైనటువంటి వారులారా, ఆయనను మనము తెలుసుకోవాలి. ఆయన తోటి మనము ముందుకి కొనసాగాలి. ఆయన నామము గణపరచబడాలి. ప్రియమైనటువంటి వారులారా, నీవు నేను ఆయనను కలిగి ఉంటేనే మనకు జీవము అవుతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం చూడండి అమ్మా. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం చూడండి అమ్మా. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. నంబర్ 1, మీరు సత్యాన్ని గ్రహించారా లేదా? దేవుని రాజ్య సువార్త అంటే ఇతరులకి తెలియపరచడం అని, యేసుక్రీస్తుని గురించిన జ్ఞానమని, అదే తాళపు చెవి అని, దానిలోనికి అన్య జనాంగాన్ని తీసుకురావడానికి సువార్త ప్రకటింపబడాలని తెలుసుకొని ఉన్నారా లేదా? ఎప్పుడైతే నీవు ఇది తెలుసుకుంటావో అప్పుడే నీవు స్వతంత్రుడివి, స్వతంత్రాలువి. 32వ వచనం చూడండి బ్రదర్. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పాను. రైట్. 37వ వచనం చూడండి. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, మీరు అయినను అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను నన్ను చంపవెదుకుచున్నారు. చంపబెదుకుచున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క వాక్యమును నీవు ఎరిగి ఉన్నట్లయితే నీవు చాలా జాగ్రత్తగా ఉంటావు, చాలా జాగ్రత్తగా ఉంటావు. ఆయనను విడిచిపెట్టవు నీవు. 51వ వచనం చూడండి. ఒకడు నా మాట గైకొనిన ఎడల ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడను మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను. ప్రియమైనటువంటి వారలారా, నిత్య జీవము కోరుకొనుచున్న నీవు, నిత్య రక్షణ కోరుకొనుచున్న నీవు, పరలోక రాజ్య తాళపు చెవులో కలిగి ఉన్న నీవు గొప్పవాడివని నాకు తెలుసు. కానీ నీ జీవితము ఏ విధముగా ఉన్నదో అది నీవు ఎరగాలి. 2వ పత్రిక కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం చూడండి. 2వ పత్రిక కొరింథీలకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం బ్రదర్. ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు. మేమైతే సార్ ఎన్నో వచనం సార్? 10వ వచనమా? 10వ అధ్యాయము 13వ వచనము. మేమైతే మేరకు మించి అతిశయపడము గాని, మేమైతే మేరకు మించి అతిశయపడము గాని, మీరున్న స్థలము వరకును రావాలనని దేవుడు మాకు కొలసి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఆయన పిలుపుని ఎరిగిన నీవు, ఆయన ఆత్మను పొందుకొని ఉన్న నీవు, పరలోక రాజ్యపు తాళపు చెవులు కలిగి ఉన్న నీవు ఆయనను అడగాలి. ప్రభువా, నేనేం చేయాలయ్యా? అయ్యా, నేనేం చేయాలయ్యా? ఎప్పుడు చేయాలయ్యా? నాకు బయలుపరచమని అడగాలి. 16వ వచనం చూడండి. ఆశపడండి, తప్పులేదు. కానీ ఆయన పిలుపు, ఆయన నడిపింపు, ఆయన అభిషేకము నీతో ఉండాలి. మీ ఆవలి ప్రదేశములలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేమును మీ మూలముగా గణపరచబడుదుమని నిరీక్షించుచున్నామే గాని మరి ఒకని మేరలో చేరి సిద్ధమై ఉన్నవి మావై అన్నట్టుగా అతిశయింపఘోరము. హల్లెలూయా. ప్రియమైన వారులారా, నీ లెక్క నీకుంది. నువ్వేం చేస్తున్నావో, నువ్వేం చేయట్లేదో ఆయనకు బాగా తెలుసు. నీ జీవితంలో
నూతనత్వం కావాలి, నీవు జీవించాలి, ఆయన ద్వారా నీవు బ్రతకవలసి ఉన్నావు ప్రియులారా. నీకు చక్కనైన జీవితం కావాలంటే తిమోతికి వ్రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ తిమోతి 4:17-18 చదవండి బ్రదర్. అయితే నా ద్వారా సువార్తను పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును మళ్ళొకసారి, అయితే నా ద్వారా సువార్త సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము సంపూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము ఆ, అన్యజనులందరూ దాని విని నిమిత్తము అన్యజనులందరూ దానిని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్క నిలిచి ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును గనుక నన్ను బలపరచును గనుక నేను సింహము నోటి నుండి తప్పించబడితిని. నేను సింహపు నోటి నుండి తప్పించబడితిని. ప్రియమైన వారులారా, ఎప్పుడైతే నీవు ఆయన పరిచర్యలో కొనసాగుతావో, ఎప్పుడైతే నీవు నీ గుప్పెటిన ఆయన సువార్త కొరకు నీవు విప్పుతావో, నువ్వు ఏ కష్టంలో ఉంటావో, అవి ఆర్థిక ఇబ్బందుల, ఆరోగ్య ఇబ్బందుల, లేకపోతే మా ఉషా సిస్టర్ గారు పోయినట్టు అడవులు లేకపోవడమా నాకు తెలియదు, కానీ దేవుని పిలుపు నీకేమున్నదో ఆయన నీకు తోడుగా ఉంటాడు. అట్టి తోడుగా ఉన్న నీకు ఆయన పరలోక రాజ్యపు చాలపు చెవులు నీకు ఇచ్చి ఉన్నాడు. నీకు కష్టం ఉండొచ్చు. 12వ వచనం చూడండి బ్రదర్. మొదటి 3వ అధ్యాయంలో 2వ తిమోతి 3వ అధ్యాయంలో 12వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందెదరు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ వారు హింస పొందుదురు. హింస పొందుదురు. ప్రియమైన వారులారా, ఈ హింసలు నీవి నాయి కాదు. లోక పాపం మోసుకొని పోతున్న గొర్రెపిల్ల తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఆయనే నీ గాయాల్ని మోస్తూ ఉన్నాడు. పేతురుని సౌలుగా ఉన్నప్పుడు, పౌలుగా మారక ముందు, క్షమించాలి పేతురు అన్నాను నేను, సౌలు పౌలుగా మారక ముందు సౌలా సౌలా అని పిలిస్తే ఏమని చెప్పాడు ఆయన? ఎవరని చెప్పాడు? నీవెవడు? ప్రభువా అన్నాడు. నీవు హింసించుచున్నా. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తుని సౌలు హింసించాడా? లేదండి. మనుషుల్ని హింసించాడు. నీ కష్టం, రాజకీయ నీ బాధ సర్వము యేసుక్రీస్తు ప్రభువు మోస్తూ ఉన్నాడు. నీవు జీవించటం లేదు, క్రీస్తే నీలో జీవిస్తూ ఉన్నాడు. ఆ ధన్యమైన జీవితాన్ని కొనసాగడానికి దేవుడిచ్చిన ఆ తాళపు చెవులను కలిగి ఆయన పరిచర్యలో పాలి భాగస్థులు అగినట్లు, లేకపోతే భాగస్థులైనట్టు దేవాతి దేవుడు మనలందరినీ దీవించును గాక. ఆమేన్. 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 నూతనత్వం కావాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్.